ఓం శ్రీ సాయిరామ్. ఆదూరి సాయి ఝరికి స్వాగతం. సాయిరామ్. మహాభారత మాధుర్యం గురించి కొంచెం స్మరించుకుందాం. ధర్మార్థ కామ మోక్షములను గురించి భగవంతుడైన శ్రీకృష్ణుడు సర్వ మానవాళి కోసం అర్జునునికి బోధించిన నీతి ధర్మము భగవద్గీత 1,00,000 శ్లోకాల మహాభారత పుణ్య కావ్య అంతర్భాగమే ఇది. ఈ మహాభారతం గురించి కొన్ని విషయాలు సింహావలోకనం చేసుకుందాం. ప్రశ్నోత్తరాల పద్ధతిలో దీన్ని చెప్పుకుందాం. ఎన్ని ప్రశ్నలకైతే మీరు సమాధానం చెప్పగలుగుతారో అన్ని 5 మార్కులు వేసుకోండి. సాయిరాం. మహాభారతాన్ని సంస్కృతంలో ఎవరు వ్రాశారు? మహాభారతాన్ని తెలుగులో రాసిన వారెవరు? మహాభారతాన్ని లిఖించినది ఎవరు? మహాభారతంలో ఎవరి కథ వస్తుంది? పరాశర మహర్షి కుమారుడైన వేదవ్యాసుడు రాశాడు. తెలుగులో నన్నయ, తిక్కన, ఎర్రన వీరిని కవిత్రయం అంటారు. వీరు తెనిగించారు. వ్యాసుడు చెప్పగా వినాయకుడు మహాభారతాన్ని రాస్తూ వచ్చాడు. కురువంశ కథ దీనిలో వస్తుంది. మహాభారతానికి ఇతర పేర్లేవి? మహాభారతాన్ని గురించిన సామెత ఒకటి ఉంది, చెప్తారా? మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి? పర్వము అంటే అర్థమేమి? మహాభారతానికి ఇతర పేర్లు జయము, ఆదికావ్యము, పంచమవేదము. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనేది సామెత. 18 పర్వాలున్నాయి. మహాభారతాన్ని చెరుకు గడతో పోల్చారు. పర్వము అంటే చెరుకు కణుపు. 18 కణుపులు కలిగిన పెద్ద చెరకు గడ మహాభారతం. మహాభారతంలో హిందువులకు ఎంతో పవిత్రమైన 2 అంశాలున్నాయి. అవేంటో చెప్పగలరా? మహాభారతాన్ని వ్యాస భగవానుడు రచన చేయటానికి ఎంతకాలం పట్టింది? హిందువులకు పవిత్ర అంశాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము మహాభారతంలోనివే. వ్యాస భగవానుడికి 3 సంవత్సరాలు పట్టింది మహాభారత రచన చేయటానికి. అక్షౌహిణి అంటే ఎంత సైన్యం? కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల సైన్యము, కౌరవుల సైన్యము ఎంతెంత? ఒక అక్షౌహిణిలో 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రములు, 1,09,350 కాలి బంట్లు అంటే నడుస్తూ నేల మీద యుద్ధం చేసేవాళ్ళు ఉంటారు. పాండవుల సైన్యం 7 అక్షౌహిణులు, కౌరవుల సైన్యం 11 అక్షౌహిణులు, మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం. కురుక్షేత్ర యుద్ధం నాటికి భీష్ముని వయస్సు ఎంత? కురుక్షేత్ర యుద్ధ కాలానికి పాండవులందరి వయస్సులు ఎంతెంత? కురుక్షేత్ర యుద్ధం నాటికి శ్రీకృష్ణుని వయసు ఎంత? దుర్యోధనుని వయసు ఎంత? సాధారణంగా మనం 60 సంవత్సరాలు కాగానే రిటైర్ అయిపోయి ముసలాళ్ళం అయిపోయినాం, ఏమీ చేయలేమనుకుంటాం. అయితే భీష్మ పితామహుడు 112 సంవత్సరాల వయసులో యుద్ధం చేసి అందరినీ గడగడలాడించాడు. ధర్మరాజు వయసు 76, భీముని వయసు 75, అర్జునుని వయసు 74, నకుల సహదేవుల వయసు 73 సంవత్సరాలు. కురుక్షేత్ర యుద్ధం నాటికి శ్రీకృష్ణుని వయసు 76 సంవత్సరాలు, దుర్యోధనుని వయసు 75 సంవత్సరాలు.
భీముడికి సమవయస్కుడు. ఎవరి కోరికపై నన్నయ్య భట్టారకుడు మహాభారతాన్ని తెనిగించాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరఫున సైన్యాధ్యక్షత ఎవరెవరు ఎన్నెన్ని రోజులు వహించారు? రాజరాజ నరేంద్రుని కోరికపై నన్నయ్య సంస్కృతంలో ఉన్న భారతాన్ని తెనిగించాడు. భీష్ముడు 10 రోజులు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, శల్యుడు అర్ధరోజు సైన్యాధ్యక్షత వహించారు. మిగిలిన సగం రోజు భీముడు దుర్యోధనునితో యుద్ధం చేశాడు. మొత్తం 18 రోజులు కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. మహాభారత యుద్ధానికి ముఖ్యమైన కారణం ఏంటి? ఎక్కువ సైన్యం ఉన్న కౌరవులు ఓడిపోయి తక్కువ మంది సైన్యం ఉన్న పాండవులు ఎలా గెలవగలిగారు? కౌరవుల అసూయ, రాజ్యకాంక్ష భారత యుద్ధానికి కారణం. పాండవుల పక్షాన దైవబలము, ధర్మబలము ఉండటం వలన తక్కువ సైన్యం ఉన్నా గెలిచారు. కౌరవుల తల్లిదండ్రులు ఎవరు? ధృతరాష్ట్రునిది బిడ్డలపై ఎలాంటి ప్రేమ? కౌరవుల తల్లిదండ్రులు ధృతరాష్ట్రుడు, గాంధారి. ధృతరాష్ట్రునిది గుడ్డి ప్రేమ, తాను లోకాన్ని చూడలేడు. అలాంటి గుడ్డి ప్రేమనే పిల్లల మీద చూపించటం వలన తప్పులు చెప్పక అసూయతో పెరిగిన దుర్యోధనుని అన్యాయాలను చూడలేక ఆపలేక ఆ పిచ్చి ప్రేమ వలన 100 మందిని కోల్పోయాడు. పాండవుల తల్లి ఎవరు? కుంతి శ్రీకృష్ణుని ఏమి కోరింది? కుంతి ధర్మరాజు, భీముడు, అర్జునుల కన్న తల్లి. మాద్రి నకుల సహదేవుల తల్లి. మాద్రి మరణించాక కుంతి 5గురిని సమాన ప్రేమతో పెంచింది. కుంతి శ్రీకృష్ణుని తనకు కష్టాలనే ఇమ్మని కోరింది. ఎందుకంటే కష్ట సమయంలోనే మానవులు దేవుని తలంచుకుంటారని ఆమె అభిప్రాయం. గాంధారి సోదరుడెవరు? దుష్ట చతుష్టయం ఎవరు? కౌరవుల సోదరి ఎవరు? మహాభారత యుద్ధం వలన మనం ఏమి తెలుసుకోవాలి? గాంధారి సోదరుడు శకుని. దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులను కలిపి దుష్ట చతుష్టయం అంటారు. ఎల్లప్పుడూ దుర్మార్గపు ఆలోచనలు చేసేవాళ్ళు. కౌరవుల సోదరి దుస్సల. మహాభారత యుద్ధం వలన మనం నేర్చుకోవాల్సింది అసూయ, పగ, సోదరుల పట్ల శత్రుత్వము లేకుండా ఐకమత్యంగా ఉండటం నేర్చుకోవాలి. పాండవులు అజ్ఞాతవాసం ఎక్కడ చేశారు? ద్రౌపది జన్మ రహస్యమేమి? పాండవులు విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం చేశారు. ద్రౌపది అయోనిజ. బిడ్డల కోసం యజ్ఞం చేస్తున్న ద్రుపదునికి అగ్నిగుండం నుండి ద్రౌపది, దృష్టద్యుమ్నుడు జన్మించారు. భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించేప్పుడు ఎవరెవరు విన్నారు? భారతాన్ని పంచమ వేదం అని ఎందుకన్నారు? భారతాన్ని వ్యాసుడు చెప్తూ ఉండగా రాస్తున్న గణేశుడు విన్నాడు. అర్జునుడు, జెండా మీది హనుమంతుడు, సంజయుడు చెప్తుండగా ధృతరాష్ట్రుడు విన్నారు. మహాభారతాన్ని పంచమ వేదం అని ఎందుకన్నారంటే 4 వేదాల్లోని ధర్మ సారమంతా దీంట్లో ఉంది. భగవద్గీత, విదుర నీతి, యక్ష ప్రశ్నలు, విష్ణు సహస్రనామము మొదలైన అనేక ఆధ్యాత్మిక విషయాలతో కూడిన మహాభారతం పంచమ వేదం అన్న తగినది. మహాభారతంలోని ధర్మ సూక్ష్మాలు, న్యాయమైన ప్రవర్తన, ఎన్ని కష్టాలు వచ్చినా మారని పాండవులు భగవంతుడి మాత్రమే నమ్ముకొని ఉన్నందువల్ల చివరకు విజయాన్ని సాధించారు. కనుక భగవద్భక్తి కలిగి ఉండాలని, అసూయ ద్వేషాలు ఉండరాదని, స్వయం కృషితోటి ఉన్నదానితోటి తృప్తిగా జీవించాలని మనం మహాభారతం వలన తెలుసుకుంటాం కదా పిల్లలు. కనుక
జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకొని ఆచరించడానికి ప్రయత్నిద్దాం. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మములకు భక్తితో అంకితం. సత్యసాయి పాదార్చిత ఆదూరి హైమవతి శ్రీనివాసరావు.